బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఢిల్లీలో ధర్నాకు బీసీ సంఘాలు సిద్దమయ్యాయి. ఇప్పటికే బీసీ సంఘాల నేతలు ఢిల్లీ తరలివెళ్లారు. నిన్న సాయంత్రమే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఈ ఆందోళన పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లారు. స్థానిక ఎన్నికలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన 2 బిల్లుల్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నాలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ ఎంపీలు కూడా పాల్గొనున్నారు. అయితే 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ నేతలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉండనున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన బీజేపీ కూడా ఈ ఆందోళనలో పాల్గొనడం లేదని తెలుస్తోంది. బీసీ సంఘాల నేతలు స్వయంగా వెళ్లి ఈ 2 పార్టీల నేతలను కలిసి మద్దతు ఇవ్వాలని కోరారు. అయినా ఈ 2 పార్టీల నేతల నుంచి ఎలాంటి స్పందన రాలేదని సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేషన్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సందీప్. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఒక మహాధర్నాను తలపెట్టారు. ముఖ్యంగా దీని కారణం ఏంటంటే తెలంగాణ అసెంబ్లీ ఆమోదించినటువంటి 2 బిల్లులను, కీలకమైనటువంటి బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలనే బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. సో దీని తర్వాత కేంద్ర 9th షెడ్యూల్లోని రాజ్యాంగంలోని 9th షెడ్యూల్లో పొందుపరచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ సంఘాలు మహాధర్నాను తలపెట్టాయి. సో ఈ నేపథ్యంలో ఈ యొక్క మహాధర్నాకు అన్ని పార్టీలను ఆహ్వానించాయి. తెలంగాణకు సంబంధించిన అటు అధికార పార్టీ, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలందరినీ కూడా ఈ తెలంగాణ బీసీ సంఘాలు ధర్నాకు ఆహ్వానించాయి. అయితే ఈ ధర్నాలో పాల్గొనడానికి ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించి అధికార పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు, ఇతర ముఖ్య నాయకులందరూ కూడా ఢిల్లీ తరలి వెళ్లారు. అదేవిధంగా ఈ ధర్నాలో కీలకమైనటువంటి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈ యొక్క ధర్నాలో పాల్గొనబోతున్నారు. సో మొత్తంగా ఈ యొక్క కాంగ్రెస్ సంబంధించి ఈ బీసీలకు మేము చాలా చిత్తశుద్ధిగా ఉన్నాము. బీసీలకు సంబంధించి కులగణన చేయడంతో పాటుగా అదే విధంగా రిజర్వేషన్ అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దానికి చిత్తశుద్ధిగా ఉంది. ఇప్పటికే అసెంబ్లీలో మేము స్వయంగా కులగణన చేసిన తర్వాత అదేవిధంగా 42% రిజర్వేషన్ సంబంధించి ఆ 2 బిల్లులను కూడా తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. దాని తర్వాత నెక్స్ట్ 42% రిజర్వేషన్లను విద్య, ఉద్యోగం, అదేవిధంగా స్థానిక సంస్థ ఎన్నికలతో పాటుగా మొత్తంగా కూడా వెనుకబడినటువంటి బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలని అన్ని రకాలుగా, అంటే విద్యా రంగంలోనూ అదేవిధంగా ఉద్యోగ రంగంతో పాటుగా ఈ యొక్క స్థానిక సంస్థ ఎన్నికల్లో, అంటే రాజ్యాంగ ఎన్నికల్లో కూడా రాజకీయంగా కూడా వాళ్ళకు న్యాయం జరగాలనేది తమ ఉద్దేశం అని చెప్పేసి కాంగ్రెస్ చెప్తా ఉంది. తమ మటుకు మాత్రం తాము రాష్ట్ర పరంగా చేయాల్సిన అన్ని అంశాలను చాలా సీరియస్ గా దృష్టి పెట్టి చిత్తశుద్ధితో చేశాము. ఇక అంతా కూడా కేంద్రం చేతిలో ఉంది. ఎందుకంటే 9th షెడ్యూల్ పొందుపరిస్తేనే దీనికి ఈ యొక్క బిల్లుకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగినట్టు అవుతుంది అని చెప్పేసి ఆ కాంగ్రెస్ అంటా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించి ఇప్పుడు మొత్తంగా అగ్రనేతలందరూ కూడా, అంటే రాహుల్ గాంధీతో పాటుగా ఎంపీలు, అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు, మంత్రులతో పాటుగా పిసిసి అధ్యక్షుడు అందరూ కూడా ఈ యొక్క ధర్నాలో పాల్గొని కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత మేరకు వీళ్ళ ఒత్తిడి ఎంత మేరకు ఫలిస్తుందని మాత్రం వేచి చూడాలి. అయితే ఇదే సందర్భంలో బీసీ సంఘాలు మాత్రం ఇతరత్ర, అంటే కాంగ్రెస్ తో పాటు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ కావచ్చు, ఈ 2 పార్టీలకు కూడా ఆహ్వానించాయి. కానీ ఈ 2 పార్టీలు ధర్నాలో పాల్గొనట్లేవని తెలుస్తోంది. ప్రస్తుతానికైతే వాళ్ళు ఈ ధర్నాకు దూరంగా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. దానికి కూడా ఈ రాజకీయ కారణంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే కాంగ్రెస్ ధర్నాలో పాల్గొంటుంది, కాంగ్రెస్ లీడ్ చేస్తుంది ఈ ధర్నా. సో దీని వెనుక కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ రాజకీయ లబ్ధి కోసం ఈ యొక్క ధర్నాను తలపెట్టింది. బీసీల అంశం మటుకు బీసీలకు జరగాల్సిన న్యాయపరంగా మేము చాలా చిత్తశుద్ధితో ఉన్నాము. బీసీలకు సంబంధించి ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే. ఆ బిల్లుకు మేము ఆమోదం తెలిపాం. 42% రిజర్వేషన్ పై మాకు వ్యక్తిగతంగా మేము ఇతరత్ర రాజకీయంగాతో పాటుగా మేము కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు మా వంతు ప్రయత్నం చేస్తాం. కానీ ఇప్పుడు ఈ రోజు జరుగుతున్న ధర్నాలో మాత్రం
కాంగ్రెస్ ఇన్వాల్వ్ అయి ఉంది. ఇదంతా దీని వెనుక కాంగ్రెస్ నడిపిస్తుంది కాబట్టి దీంట్లో మేము ఈ ధర్నాలో పాల్గొనడం సబబు కాదు అని చెప్పేసి ఒక రాజకీయ పార్టీగా మేము వెనుకడుగు వేస్తున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ ఆయా అదేవిధంగా బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీలో కావచ్చు అంతర్గతంగా చర్చించుకుంటా నేతలు చెప్తున్నారు. సో ఇదే సందర్భంలో మొత్తంగా కూడా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ అమలుకు సంబంధించి కాంగ్రెస్ కొంత లీడ్ తీసుకుంటుంది, రాజకీయంగా లబ్ధి చేకూర్చాలనుకుంటుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ కులగణన చేపట్టినటువంటి రాహుల్ గాంధీకి సంబంధించి మొన్నటి ఎన్నికల నుంచేనే మొత్తంగా కులగణన చేపట్టాలి, ఆయా వర్గాలకు జనాభా ప్రాతిపదికన అందరికి కూడా అన్ని రంగాల్లో ఇటు విద్య, ఉపాధి, అదేవిధంగా రాజకీయాల్లో ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా మొన్నటి నుంచి ఎన్నికల ముందు నుంచే ఒక నినాదం ఎత్తుకుని దాంట్లో భాగంగానే తెలంగాణలో అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి సర్కార్ ఈ కులగణన చేపట్టింది. కులగణన తర్వాత ఇప్పుడు ఈ యొక్క 42% రిజర్వేషన్ సంబంధించి కూడా మొత్తం వ్యవహారాన్ని తానే లీడ్ చేసే విధంగా, బీసీలకు న్యాయం చేసే విధంగా ఒక మొత్తం కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ కులగణన చేపట్టి 42% రిజర్వేషన్ అసెంబ్లీలో ఆమోదించింది. సో దీని తర్వాత కేవలం తెలంగాణ కాకుండానే దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ తరహా కూడా ఈ యొక్క కులగణన చేపట్టాలనే ఆలోచనలో కాంగ్రెస్ డిమాండ్ చేస్తా ఉంది. ఇప్పటికే మేము ఉన్న రాష్ట్రాల్లో మేము పూర్తి స్థాయిలో ఈ కులగణన చేపట్టాము, మేము దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాము. కేంద్రం కూడా అదేవిధంగా బీజేపీ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దేశవ్యాప్తంగా కేంద్రం కూడా కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎప్పటి నుంచో కూడా కొంత ఓటు బ్యాంకుగా ఉంటుంది. దాంట్లో దళితులు కావచ్చు, మైనార్టీలు కావచ్చు కీలకంగా ఉంటూ వస్తున్నారు. ఇదే సందర్భంలో దేశంలో కావచ్చు, ఆయా రాష్ట్రాల్లో కావచ్చు మెజార్టీగా జనాభాగా ఉన్నటువంటి బీసీలను కూడా కొంత ఓటు బ్యాంకును తమ వైపుగా మలుచుకునేందుకు రాజకీయంగా ఈ యొక్క కులగణన కావచ్చు, అదేవిధంగా ఈ 42% రిజర్వేషన్ ను ఒక అస్త్రంగా వాడుకోవాలని కాంగ్రెస్ భావిస్తా ఉంది. ఎందుకంటే దీంట్లో ఇప్పటి వరకు బీసీలో ఉన్నటువంటి మెజార్టీ ఓటు బ్యాంక్ కూడా తెలంగాణ మట్టుకు వస్తే ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. సో మనం వాటిని అందులో కొంత భాగాన్ని మనం కూడా షేర్ చేసుకుంటే అది రాజకీయంగా మనకు లబ్ధి చేకూరుతుంది. భవిష్యత్తులో కూడా ఏ ఎన్నిక జరిగినా కూడా కొంత మనం మరింత బలోపేతమయ్యే అవకాశంగా ఎన్నికల్లో మంచి రిజల్ట్స్ సాధించే అవకాశం ఉంటుందని చెప్పి ఇటు తెలంగాణతో పాటుగా ఇతర మొత్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయా వర్గాలు బీసీ నినాదం పక్కన పెడితే అంటే కవిత బీసీ నినాదం ఎత్తుకున్న తర్వాత చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. అంటే దీనికి సంబంధించి ఈ విషయంలో కవిత ఏమనుకుంటున్నారు అసలు? ఈ పార్టీగా ఏ రాజకీయ పార్టీ కూడా ప్రతి ఒక్కరికి రాజకీయ లబ్ధి కోసమనో లేకుంటే ఆయా వర్గాలకు న్యాయం చేయాలనే డిమాండ్ తో ఖచ్చితంగా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఎమ్మెల్సీ కవిత కూడా మొదటి నుంచి కూడా బీసీల నినాదం ఎత్తుకుంది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే, వాళ్ళకి న్యాయం జరగాల్సిందే అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ అనేక సమావేశాలు పాల్గొంది. బీసీ సంఘాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతా ఉంది. ఒక రకంగా ఏంటంటే అసెంబ్లీలో కూడా బిల్లును చేపట్టాలి, 42% రిజర్వేషన్ ప్రకటించాలి అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ పలు సందర్భాల్లో బీసీ సంఘాలకు సంబంధించిన ప్రెస్ మీట్లు నిర్వహించి ఇతరత అనేక కార్యక్రమాలు చేపట్టింది. సో ఏ రాజకీయ పార్టీ అదే సందర్భంలో బీజేపీ కూడా బీసీలకు సంబంధించి రాజకీయంగా ఇతరత్గా మేము చాలా కట్టుబడి ఉన్నాము. ఎందుకంటే ఇప్పటికే మేము బీసీలకు సంబంధించి గత ఎన్నికల్లోనే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించాం. త్వరలో ఇప్పటికే మా కేంద్ర మంత్రిగా బీసీ ఉన్నారు, గతంలో బీసీగా ఉన్నటువంటి వ్యక్తినే మేము రాష్ట్ర అధ్యక్షునిగా చేశాము. భవిష్యత్తులో కూడా బీసీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుని చేయాలని ఆలోచనలో ఉన్నాము. బీసీల వేదికగానే తెలంగాణ రాజకీయాలు మలుపు తిరుగుతున్నాయి. బీసీల కేంద్రంగానే రాష్ట్ర రాజకీయాలు అంటే మొత్తంగా బీసీ నిదానంతోనే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పవచ్చు. థ్యాంక్ యూ రాధాకృష్ణ.